హాయ్, నేను నర్మద. చూడండి, ఈరోజు ఒక సింపుల్ పెయింటింగ్ చేసుకున్నాము. ఇది యాక్చువల్లీ టీపాయి. దీని మీదకి ఒక చిన్న అంటే ప్లాంక్ లాంటిది తయారు చేయాలనుకున్నాను. ఎవరైనా వచ్చేటప్పుడు ఇది డిజైన్ పెట్టుకుంటాము. నార్మల్గా ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఇలాగా ప్లెయిన్ కింద వాడుకోవచ్చు. నేను దీన్ని అలాగా కట్ చేయించి ప్లాంక్ రెడీ చేయించుకున్నాను. దానికి పెయింట్ వేసి ఉంచుకున్నాను. ఇప్పుడు దీని మీద చూడండి, స్కేల్ తీసుకొని నేను చూడండి, దీనికి బార్డర్ మనము ముందు రెడీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసుకొని ఉంచుకున్నాను. 1 ఇంచ్ తీసుకున్నాను ఇక్కడికి బార్డర్ తీసుకుని, అలాగే కార్నర్ ఒక బార్డర్ మనం రెడీ చేసుకోవాలి. 1 ఇంచ్, సేమ్ 1 ఇంచ్ ఇక్కడ, సేమ్ ఇలాగా నీట్గా ఒకే ఆర్డర్లో రావాలనుకుంటే మనం ఇలా చేసుకెళ్ళాలి. ఇలాగా సేమ్ ఇది ఇలా మార్క్ చేసుకుంటా, సేమ్ ఇలాగా నేను దీంతో జనరల్ చాక్ పీస్ అండి, దీంతో మార్క్ చేసుకున్నాను. చూడండి, సేమ్ ఇలా అన్నీ చేసుకున్నాక మొత్తం లైన్ అయితే డ్రా చేసుకున్నాను దీంతో. అయితే ఇది మనము అరేంజ్ చేసుకోవడానికి ఏమైనా రాంగ్ వస్తే, ఇది చూసారా, ఇదేంటంటే పాలిథిన్ బ్యాగ్ అనమాట. ఇది ఏదో క్లాత్ కవర్లా ఉంటుంది కదా, అది తీసుకున్నాను నేను. దాంతో అరేంజ్ చేసుకుంటాను అనమాట. దీంతో అయితే బాగా వస్తుంది క్లాత్ కన్నా. చూడండి, ఆల్రెడీ కొంత డ్రా చేసుకున్నాను, ఇంకా నాది కొంచెం గ్యాప్ ఉంది, అది ఫిల్ చేసుకుంటాను. ఇప్పుడు దీంతో కరెక్షన్ చేసుకుందాము. అలాగే ఇది పెటల్ చిన్నదైంది, నేను దీన్ని పెద్ద చేసుకుంటాను. కొంచెం ఆల్రెడీ వేసాను, దీన్ని నీట్గా క్లియర్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చేయాలంటే అంత పర్ఫెక్ట్గా మనం చేయలేకపోతాము. ఇలాగ మనకు నచ్చిన డిజైన్ ఇలాగ మన ఓన్గా ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. నేను అలానే క్రియేట్ చేసుకున్నాను ఒక ఓన్ డిజైను. చూడండి, ఇది ఒక రకమైన పెటల్ ఇది, కాకపోతే ఇది నాకు ఇక్కడ షేప్ నచ్చలేదు, దీన్ని ప్లెయిన్ చేసుకుంటాను. ఇక్కడ ఇలాగా సరే, ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది, ఇది కూడా తీసేసుకున్నాం. చూసారా, ఇదిలాగా సేమ్ ఇలా. ఓకేనా, ఇది ఇలాగా. ఇంకా ఇక్కడ చూడండి, క్లమ్జీగా ఉంది కదా, మనం కలర్ ఫిల్ చేసుకుంటాం, అయినా బట్టి క్లియర్ చేసుకుందాం. కొద్దిగా ఎక్కడ ఏమయ్యాలో చేసుకుంటే సరిపోద్ది. ఇది కూడా చూడండి, అన్నీ వేసేసాను నేను. ఆల్మోస్ట్ 1 2 3 4 5 లీవ్స్ వేసాను. ఇక్కడ ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది. ఇంతే, లీఫ్ అంతే, ఇంతే. జస్ట్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. సరే, అన్నీ అయితే ఇక్కడ కూడా ఒకటి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంతేనండి. ఇప్పుడు దీన్ని మనం పెయింట్ చేసుకుందాము.